హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ మ్యాంగో పికిల్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉంటారు కదండి. అది కూడా కొత్త ఆవకాయ అంటే అమృతంతో సమానం అందరికీ. సో చాలా 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 టేస్టీగా ఉంటుంది కదా. వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే ఇక ఇంతకంటే అద్భుతమైన కూర ఇంకొకటి ఉండదన్నమాట. అంత బాగుంటుంది. సో నాకైతే స్పెషల్గా చాలా చాలా ఇష్టం అండి. సో ఈరోజైతే నేను మీకు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఎందుకంటే ఇప్పుడిప్పుడే మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి, సో ఎక్కువగా ముదరలేదు కాబట్టి 1-2 కాయలు కలుపుకొని ఒక వారం 10 రోజుల పాటు తింటే సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను 2 మామిడికాయలు తీసుకుంటున్నానండి. సో ఇవి కూడా కొంచెం పెద్ద సైజు మామిడికాయలే అనమాట. సో ఎక్కువగా ముదరలేదు కానీ సైజ్ అయితే చాలా పెద్దగానే ఉన్నాయన్నమాట. సో అప్పటికప్పుడే తోట నుంచి కోసుకొచ్చిన మామిడికాయలు అనమాట. సో చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే 2 తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి. అండ్ తర్వాత ముక్కలు కూడా తుడుచుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఆవాలు, మెంతులు అండ్ అలాగే ఒక 3 చిన్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. సో మెంతుల్ని, ఆవాల్ని 1 టీ స్పూన్ మెంతులు అండ్ అలాగే 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆవాల్ని తీసుకున్నాను. సో తర్వాత ఒక 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వీటిని అయితే వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెంతుల్ని, ఆవాల్ని గ్రైండ్ చేసుకొని దీంట్లోనే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకొని ఒక్కసారి జస్ట్ మిక్సీలో క్రష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో ఇదే మనకు మామిడికాయ పచ్చళ్ళలో మెయిన్ అనమాట. సో టేస్ట్ రావడం కోసం. అండ్ తర్వాత నేనైతే చూసారు కదా ముక్కల్ని కోసేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాను. సో ఆ గ్లాస్తో నాకు 3 గ్లాసుల వరకు మామిడి ముక్కలు అయ్యాయి అనమాట. సో దాని ప్రకారంగా నేను ఇక్కడ కారం, ఉప్పుని వేస్తున్నాను. సో ముందుగా అయితే 1 గ్లాసు ఆయిల్ని వేసానండి. సో ఆయిల్ ఇది వేరుశనగ పప్పు నూనె అనమాట. పప్పు నూనెతోనే పచ్చళ్ళు అనేవి టేస్టీగా ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు అండ్ అలాగే వెల్లుల్లిపాయల మిశ్రమం ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. అండ్ తర్వాత 1 టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోండి. సో ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. సో చిన్న బౌల్స్తో నేను ఒక చిన్న బౌలు ఉప్పు అండ్ అలాగే కొత్త కారం ఇది. సో కారము 1 బౌల్ కారము తీసుకొని దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం బాగా ముక్కలకి పట్టేలాగా వేసుకోండి. సో కొత్త కారంతో ప్రిపేర్ చేసుకుంటే మామిడికాయ పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న ముక్కల పచ్చడి అయినా సరే మనకు కారం పట్టే టేస్ట్ అయితే మారుతుందండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది కానీ ముక్క అనేది ఊరికనే మెత్తబడిపోతుంది అనమాట. సో అందుకని తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుని అప్పుడప్పుడు అంటే 10-15 డేస్కి ఒకసారి మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని తింటే ఈ టైంలో చాలా బాగుంటుంది. మనం జూన్, జూలైలో పెద్ద పచ్చడి పెట్టుకుంటాం కాబట్టి అప్పటి వరకు 1-2 కాయల్ని ఇలా కలుపుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో తర్వాత నేను ఇక వేడివేడి అన్నము కలిపిన బేషన్లో వేడివేడి అన్నం వేసుకొని అలా తింటే ఇక అసలు ఆ టేస్ట్ అనేది అద్భుతం అనమాట. ఎంత టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి అనేది. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.